నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ అనుకున్న రేంజ్లో వర్కౌట్ కాని సినిమాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. భారీగా డిసప్పాయింట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అందులో ఒక సినిమా చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారంట, ఈ సినిమా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ కాదు, అనుకున్న రేంజ్లో విజయం కాదు అని. కాకపోతే నేను అప్పట్లో వినలేదు అని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు స్వయంగా చెప్పాడు. అసలు అది ఏ సినిమా, కథ ఏంటి? సో ఖచ్చితంగా దిల్ రాజు గారు అనే వ్యక్తి ఏంటంటే టాలీవుడ్లో ప్రైమ్ హీరోస్ ఎవరున్నారు వాళ్ళతో సినిమా తీయాలి అనే ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు అనమాట. సో ఆ క్రమంలోనే చరణ్ గారికి ఒక కథ వినిపించడం జరిగింది, అదే జోష్ అనమాట. అతని దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్లోనే వాసు వర్మ అనే డైరెక్టర్ని చేద్దామనే ఫస్ట్ సినిమా కథ విని ఆ కథని ఇటు చిరంజీవి గారితో పాటు చరణ్కి చెప్పిస్తే చిరంజీవి గారు అప్పుడు సజెస్ట్ చేశారంట, ఇది చరణ్కి సూట్ కాదు, ఇంకెవరైనా యంగ్ హీరోతో ట్రై చేయమని. సో అప్పుడు నెక్స్ట్గా ఆయన వెళ్ళి నాగార్జున గారితో సంప్రదిస్తే ఇది బాగుంటుంది, కొంచెం శివ తరహాలో అనిపిస్తుందని చెప్పి సో అతనికి లాంచింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అప్పుడు ఆ ప్రొడక్ట్ బయటకు రావడం జరిగింది. సో అది ఆడియన్స్కి అంత రీచ్ కాలేదన్నమాట, ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైము. సో సినిమా చాలా బాగున్నప్పటికీ కూడా ఆ టైంలో జనం సినిమా చూసే మూడ్లో లేరు. అప్పుడు వచ్చిన 2-3 సినిమాలు అన్నీ కూడా కొంచెం కొలాప్స్ అయిపోయినాయి. సో అనుకోకుండా అదే టైంకి రిలీజ్ పడింది ఒక 2-3 డేస్ గ్యాప్లో. సో ఇంకా అక్కడితో సినిమా అది జనం చూసే ఇదిలో లేరు, ఎందుకంటే ఆ బాధలో ఉండిపోయారు అనమాట. సో ఏపీ అంతా కూడా ఇంకా సినిమా చూడాలి, చాలా తక్కువ మంది చూశారు. సో దానివల్ల రెవెన్యూ దగ్గర కానీ మొత్తం రిజల్ట్ దగ్గర కానీ మొత్తంగా దెబ్బపడింది. సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక మంచి సినిమా తీస్తా అనుకుని చానాల తర్వాత మళ్ళీ నాగ చైతన్య గారితో ట్యాంక్ తీశారు, అది ఫ్లాప్ అయిపోయింది. సో ఏంటంటే ఇంకా దిల్ రాజు గారికి నాగ చైతన్య గారికి కాంబినేషన్ కలిసి రాలేదు అనుకోవాలి. సో అట్లానే మళ్ళీ రామ్ చరణ్ గారితో కూడా ఆయన వెయిట్ చేసి ఎవడో సినిమా నిర్మించారు. సో దాన్నే చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ వాళ్ళ ప్రాజెక్ట్లో దిల్ రాజు ప్రొడక్షన్స్లో 50వ సినిమా కింద గేమ్ చేంజర్ నిర్మిస్తే అది కూడా పల్టీ కొట్టిందని చెప్పాలి. సో కానీ ఏంటంటే ఇంకా దిల్ రాజు గారు ఈ హిట్లు ఫ్లాపులు చూసుకుంటే ఆయన పైకి రాలేరు. సో ఎక్కడో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి, సో ఫర్ సపోజ్ ఆయన తొలి ప్రేమ సినిమా ఉంది, దానికి 70 లక్షలకి తెలంగాణ మొత్తం ఉంటే ఒక సంధ్యా థియేటర్ నుంచే 70 లక్షలు వచ్చినాయి. సో అంత హై చూసిన నిర్మాత ఆయన. సో తర్వాత ఆది సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా బాగా డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో దిల్ సినిమా తీసుకుని దిల్ రాజు అయ్యాడు ఆయన. తర్వాత బొమ్మరిల్లు, ఇంకా చాలా క్లాసిక్స్ తీసి భద్ర, ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి సో ఈరోజు ఒక టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మెంబర్గా ఉన్నారు అనమాట. సో ఏంటంటే ఆ జోష్ అనే టాపిక్ గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఇట్లా ఫస్ట్ ఇట్లా చరణ్ గారికి అనుకోవడం జరిగింది, సో అది అవ్వలేదని చెప్పి. సో ఇంకా అది దిల్ రాజు గారు ఇట్లా కొన్ని చాయిసెస్, ఆయన ఎన్నో కథలు అట్లా మార్చడం జరిగిందనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ శ్రీనివాస్ కళ్యాణం అనే ఒక సినిమా ఉంది, అది ముందు ఎన్టీఆర్ గారితో అనుకున్నారు ఆ డైరెక్టర్. సో దాన్ని ఒక 4-5 మంత్స్లో చేసేద్దాము, ఫాస్ట్గా అయిపోద్దని. సో మరి అప్పుడు ఎన్టీఆర్ గారు అది ఎందుకో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, అంటే ఆయన స్టార్డమ్కి అది సెట్ కాలేదు అనుకున్నారు ఏమో కానీ. సో అంతకుముందు అట్లానే రాఖీ చేసి ఆయన కొంచెం చేదనుభవం చూశారు కాబట్టి సో ఇది వద్దనుకుని ఉంటారు బహుశా. సో అట్లా కొన్ని సినిమాలు అనేవి ముందు ఒకళ్ళతో అనుకుని తర్వాత చేస్తూ ఉంటారు వేరే హీరోలతో. సో అట్లా దిల్ రాజు గారు తీసిన ఆనిముత్యాల్లో జోష్ ఒకటి ఇట్లా బయటపడింది అనమాట ఆయన చెప్పడంతో.